Hello guys, welcome to my channel GQS Auto Tech. So friends, తెలుసుకుందాం వర్క్ షాప్ స్ట్రక్చర్ గురించి. ఓకే, సో వర్క్ షాప్స్ అంటే మనం నార్మల్గా షోరూమ్స్కి వెళ్తుంటాం కదా సర్వీసింగ్ చేయడానికి, లైక్ బైక్స్ కానీ కార్స్ కానీ. సో వెళ్ళినప్పుడు ఫస్ట్ మన ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో స్టార్టింగ్ ఫస్ట్ మనకు ఓపెన్ స్పేస్ ఉండి, దాని తర్వాత సెక్యూరిటీ ఉండి, దాని తర్వాత లోపలికి నెక్స్ట్ ఎట్లా ప్రొసీజర్ వెళ్తుంది, దాంట్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అసలు దాంట్లో ఎవరెవరు ఏమేమి వర్క్ చేస్తారనేది తెలుసుకుందాం. ఓకే, సో గాయస్ ఈ వీడియో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో గైస్, వర్క్ షాప్ మంచిగా లాభాలు రావాలంటే దాని ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నమాట. సో అది ఎలా చేస్తారంటే ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సినది ఎక్స్పర్ట్స్, లైక్ ఒక పని మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ చదువుని బట్టి ఇచ్చే జాబ్ అనమాట. సో ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్షాప్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరంటే మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, టీమ్ లీడర్స్, ఫ్యాసిలిటర్స్. అంటే ఫ్యాసిలిటర్ సులభంగా జాబ్ చేయించే వాళ్ళు అనమాట. ఓకే, సో చాలా ఈజీగా వాళ్ళు తెలివితోండి స్మార్ట్ వర్క్ చేస్తారు, వాళ్ళని ఫ్యాసిలిటర్స్ అంటారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ టీమ్ లీడర్స్. వాళ్ళకి టీమ్ లీడర్స్ ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ గ్యాంగ్లో ఎవరైతే ఉన్నారో మెకానిక్స్ ఎవరు మంచిగా చేస్తారో, హెడ్ మెకానిక్స్ కావచ్చు, లేకపోతే ఈ పని వీడు చాలా బాగా చేస్తాడు, పర్ఫెక్ట్ చేస్తాడు అని చెప్పి అనుకోవచ్చు, వాట్ ఎవర్వి. ఓకే, సో వాళ్ళ టీమ్ లీడర్ ఒక అవగాహన ఉంటుంది అన్నమాట, టీంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏ పని ఇస్తే బాగా చేస్తాను. ఓకే, అట్ ది సేమ్ టైం సూపర్వైజర్. సో సూపర్వైజర్ అంటే టీఎల్కి టెక్నీషియన్కి మిడిల్లో ఉండేవాడే సూపర్వైజర్. సో టీఎల్ ఏదో చెప్తాడు సూపర్వైజర్ వచ్చేసి వీళ్ళకి మళ్ళీ టెక్నీషియన్. బికాస్ టెక్నీషియన్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏదైనా సరే వాళ్ళు సూపర్వైజర్ చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళి మళ్ళీ టీఎల్కి వెళ్ళి చెప్తారన్నమాట. సో ఎగ్జాంపుల్ ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే లూబ్రికేషన్స్ కానీ, లేకపోతే టూల్స్ కానీ, వాట్ ఎవర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ మెకానిక్స్, చాలా ఇంపార్టెంట్. సీనియర్ మెకానిక్ కూడా అనొచ్చు అనమాట, బికాస్ వాళ్ళకి ఆల్మోస్ట్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని రైట్స్ ఉంటాయి అన్నమాట సూపర్వైజర్ తర్వాత. సో వాళ్ళకి హెల్పర్గా మళ్ళీ నెక్స్ట్ టెక్నీషియన్స్, లేకపోతే టెక్నీషియన్ లెవెల్ 3 people ఆర్ బేసిక్ లెవెల్ టెక్నీషియన్స్. కొత్త ఎవరైతే జాయిన్ అవుతారో టెక్నీషియన్గా లేకపోతే బేసిక్గా వర్క్ వచ్చిన వాళ్ళు వాళ్ళే టెక్నీషియన్ హెల్పర్స్ అనమాట. సో వాళ్ళు మెకానిక్కి హెల్ప్ చేస్తారు, హెడ్ మెకానిక్కి, లేదా హెడ్ మెకానిక్ వాళ్ళతో వర్క్ చేపిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బే బాయ్స్ చాలా ఇంపార్టెంట్. బే బాయ్స్ అంటే వాషింగ్ డిపార్ట్మెంట్ అనమాట. సో వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ కార్స్ రాగానే కంపల్సరీ వాషింగ్ చేయడం కానీ, క్లీనింగ్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ ఏదైతే ఉంటుందో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎవ్రీథింగ్ చేయడానికి అనమాట బే బాయ్స్. ఓకే, అట్ ద సేమ్ టైం లాస్ట్ మనకు కావాల్సింది క్లీనింగ్ డిపార్ట్మెంట్ చాలా మస్ట్ ఇంపార్టెంట్, బికాస్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ సగం పని ఆగిపోతున్నట్టు. బికాస్ సపోజ్ ఒక మెకానిక్ పని చేస్తున్నప్పుడు లూబ్రికేషన్స్ ఆయిల్స్ కానీ లేకపోతే గ్రీజ్ అనేది కింద పడ్డది అనుకోండి, అదేమవుతుందంటే వాళ్ళు వేసే షూస్ ఉంటుంది కదా, ఆ షూస్తో తొక్కి మళ్ళీ అక్కడిక్కడ చేయడం వల్ల మొత్తం డిపార్ట్మెంట్స్ అక్కడ ఏదైతే ఉంటుందో వర్క్షాప్ మొత్తం ఖరాబ్ అవుతుంది అనమాట. సో ఇమీడియట్లీ వాళ్ళు క్లీన్ చేయడానికి కానీ క్లీన్ డిపార్ట్మెంట్ పెడతారు. ఓకే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఎవరెవరు ఇంపార్టెంట్ వాళ్ళ వర్క్స్ ఏంటని చెప్పాను. సో దాని తర్వాత ప్రాసెస్ చెప్తా. సో ఇప్పుడు కస్టమర్ ఒక సర్వీస్ సెంటర్కి వస్తే వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఓకే, సో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే చాలా ఓపెన్ స్పేస్ కావాలి. బికాస్ మనం సర్వీసింగ్ సెంటర్ అంటే కార్స్ పార్కింగ్ చేయడానికి, బైక్స్ పార్కింగ్ చేయడానికి, లేకపోతే కస్టమర్స్ ఎవరైతే వస్తారో వెహికల్ తీసుకొని వాళ్ళు పార్క్ చేసుకోవడానికి కంపల్సరీ ఒకటి ఓపెన్ స్పేస్ కావాలి, రైట్. దాని తర్వాత నెక్స్ట్ సెక్యూరిటీ సిస్టమ్. సో సెక్యూరిటీ సిస్టమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవరైతే వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో, లేకపోతే లోపల పార్ట్స్ ఎవరైనా దొంగతనం చేయడం కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో తీసుకెళ్తున్నారా అన్ని వాచ్ చేయడానికి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. ఇప్పుడు కస్టమర్ రాగానే ఇప్పుడు నాకు సర్వీస్ సెంటర్కి వెళ్ళేది ఉంది, లేకపోతే రిసెప్షన్కి వెళ్ళేది ఉంది, క్యాష్ రూమ్కి వెళ్ళేది ఉంది, ఇలా అడుగుతారు కాబట్టి సో వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేస్తారు అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సెక్యూరిటీ గార్డ్స్ కూడా. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి థర్డ్ రిసెప్షన్. అంటే నేను ప్రొసీజర్ చెప్తున్నా, ఫస్ట్ ఓపెన్ స్పేస్, తర్వాత సెక్యూరిటీ, దాని తర్వాత నెక్స్ట్ రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ అంటే నార్మల్ ఎప్పుడు ఏమైనా తెలియకపోతే తెలుసుకోవడానికి, ఎట్ ది సేమ్ టైం అండ్ ఇంకోటి ఎవరైతే అడ్మిన్ లోపల ఎవరైతే జాబ్ చేసేవారు ఉంటారో, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చినా కలవడానికి అని చెప్పేసి రిసెప్షన్కి వస్తే వాళ్ళు కొద్దిగా మళ్ళీ కాల్ చేసి పిలవడం చేయడం ఇలా చేస్తారన్నమాట. ఓకే, అండ్ ఫోర్త్ వచ్చేసేమో కస్టమర్ వెయిటింగ్ రూమ్. బికాస్ కస్టమర్ వెయిటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఎందుకంటే కస్టమర్స్ ఇప్పుడు రాగానే వాళ్ళకి వర్క్ కాలేదనుకోండి, కొద్దిగా ఒక 5-10 నిమిషాలు ఆగండి, వెయిట్ చేయండి అని ఒక కస్టమర్ రూమ్లో కూర్చోబెడతారు, తెలుసు మీకు ఆల్వేస్. సో ఫిర్బీ ఎందుకు చెప్తున్నా అంటే కస్టమర్ రూమ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు లేకపోతే చిన్న టీవీ పేపర్స్ ఏదైనా పెట్టి రూమ్ ఇచ్చిస్తారనమాట. సో వాళ్ళు వెయిట్ చేయడానికి కొద్దిగా టైం తెలియకుండా ఉండడానికి, టైం
గడిచిపోవడానికి అనమాట. సో కొంతమంది అయితే టీస్, కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లైక్ పెద్ద పెద్ద షోరూమ్స్లో, నాట్ చిన్న షోరూమ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి వర్క్షాప్ ఆఫీస్. వర్క్షాప్ ఆఫీస్ అంటేనేమో దాంట్లో ఆల్మోస్ట్ వర్క్షాప్కి సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఉంటాయో దానికోసం వర్క్షాప్ ఆఫీస్ అంటారు. సో దాని పక్కన ఏముంటుంది, వర్క్స్ మేనేజర్ క్యాబిన్స్ ఉంటాయి. బికాస్ వర్క్స్ మేనేజర్ క్యాబిన్స్ ఎందుకంటే వర్క్షాప్లోకి నుంచి ఏమేమి వెళ్తున్నాయి ఏంటి అని డీటెయిల్స్ తెలుసుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఏ కార్కి ఎవరు యూజ్ చేస్తారు, ఏ మెకానిక్ వర్క్ చేస్తున్నాడు అవన్నీ కూడా తెలుసుకోవడానికి మేనేజర్స్ ఉంటారు అనమాట అక్కడ. ఓకే, దాని పక్కన ఎగ్జాక్ట్లీ 7th వన్ స్పేర్ పార్ట్స్ రూమ్ ఉంటుంది. స్పేర్ పార్ట్స్ రూమ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, దాంట్లో టూల్స్ కానీ, లూబ్రికేషన్స్, ఆయిల్స్, గ్రీస్, ఎయిర్ ఫిల్టర్స్, ఆయిల్ ఫిల్టర్స్, ఎక్సెట్రా అనమాట. ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఓకే, దాని పక్కనే అంటుకొని 9th వన్ వారంటీ రూమ్. వారంటీ రూమ్ అంటే లైక్ సపోజ్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, ఆ కార్కి వారంటీ అంటే ఇంజన్కి ఇన్ని రోజులు వారంటీ ఇస్తాం, లేకపోతే టైర్కి ఇన్ని వారంటీ ఇస్తాం అని కొన్ని ప్రోడక్ట్స్ మీద వారంటీస్ ఉంటాయి అనమాట. సో ఒకవేళ కస్టమర్ తీసుకెళ్ళిన కొత్త కార్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చి అట్లా వచ్చి వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్నమాట. ఆ రూమ్కి వెళ్ళి వారంటీ చూపిస్తే ఉందా లేదా డేట్ అవన్నీ చెక్ చేసుకొని అసలు అది ప్రోడక్ట్ ఎంత వస్తుంది లేటి అని చెప్పేసి దాని గురించి వారంటీ రూమ్ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే, అండ్ 10th వచ్చేసి దాని పక్కన ఎలక్ట్రికల్ రూమ్ ఉంటుంది. ఎలక్ట్రికల్ రూమ్ అంటే లైక్ బ్యాటరీస్, ఎలక్ట్రికల్ వర్క్స్ ఎవరైతే చేస్తారో వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ లేకపోతే వాళ్ళు వేసే వర్కర్స్ కానీ దానిలో ఎలక్ట్రికల్ రూమ్లో ఉంటారు అనమాట. అండ్ ఇంకోటి 11th వన్ వచ్చేసి డ్రైనేజ్ అండ్ ట్యాంక్ వాటర్ అండ్ ట్యాంక్ రూమ్ కూడా అనొచ్చు అనమాట. బికాస్ ఎందుకంటే మనకి వాషింగ్ చేయడానికి కంపల్సరీ వాటర్, డ్రైనేజ్ రూమ్ సిస్టమ్ నీట్గా ఉంటేనే కదా ఇవన్నీ నడిచాయి. సో దానికి ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు జనాలు ఉంటారు అనమాట. 13 వచ్చేసి వాషింగ్ బే. ఆల్వేస్ చెప్పిన వాషింగ్ బే ఎందుకు అది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ చెప్పేసాం మీకు. వాషింగ్ బే బాయ్స్ ఉంటారు కదా వాషింగ్ చేయడానికి అని చెప్పి. వచ్చేసి ఇప్పుడు యాక్సిడెంటల్ బే. యాక్సిడెంటల్ బే ఎందుకు అంటే ఆ యాక్సిడెంటల్ బే ఏవైనా కార్స్ ఉన్నాయి, యాక్సిడెంట్ వచ్చినాయి, వారంటీ గ్యారంటీ సంథింగ్ ఏదో ఉంది ఉన్నప్పుడు అది ఏం చేస్తారంటే అది యాక్సిడెంటల్ కిందికి వస్తుంది అనమాట. సో వాటి యాక్సిడెంటల్లో కార్స్ అక్కడనే మొత్తం చెక్ చేసుకుంటారు, ఇన్స్పెక్షన్ చేసుకుంటారు. ఏమైంది, ఎంత ప్రోడక్ట్ ఎంత డ్యామేజ్ అయినా, దేనికి ఎంత అవుతుంది, ఏంటి, ఏది వారంటీ ఉంది, ఏది వారంటీ లేదు, గ్యారంటీ అనేది చెప్తారనమాట. ఓకే, దాని తర్వాత రిపేర్స్ బే. రిపేరింగ్ అంటే ఇప్పుడు సర్వీసింగ్. ఇప్పుడు మనం నార్మల్ చూస్తుంటాం కార్స్ ఒక దాంట్లో జాక్ మీద పెట్టి పైకి లేపి వర్క్ చేస్తుంటారు. అట్లా 3 బేస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ బే, సెకండ్ బే, థర్డ్ బే. సో అక్కడ మొత్తం సర్వీసింగ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్గా వర్క్స్ ఏవైతే అవుతుంటాయో అవన్నీ జరిగే ప్లేస్నే రిపేర్ బే అంటారు అనమాట. సో హెడ్ మెకానిక్ కానీ టెక్నీషియన్స్ కానీ అక్కడనే వర్క్ చేస్తారు. తర్వాత క్విక్ సర్వీస్ బే. క్విక్ సర్వీస్ బే అంటే ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ చాలా అర్జెంట్ ఉంది, ఇప్పుడు విలేజ్కి వెళ్ళాలి రేపు, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంది, సంథింగ్ ఎక్కడైనా ఏదైనా ఉండొచ్చు, దాని గురించి వాళ్ళ కార్ ఏమంటారు నాకు ఇమీడియట్లీ కావాలి, కొద్దిగా స్పీడ్ చేసేయాలి, నేను వెయిట్ చేయలేను అని చెప్పేసి అంటారు మేడం. సో అట్లాంటి వాళ్ళ కోసం ఏం చేస్తారు, క్విక్ బే అని చెప్పి పెడతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కువనే ఛార్జెస్ చేస్తారు. 17 వచ్చేసి ఇన్స్పెక్షన్ బే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా కార్ వచ్చినప్పుడు కానీ అంటే సర్వీసింగ్ తీసుకునే ముందు కానీ అండ్ సర్వీసింగ్ అయిపోయినాక లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ వేయడం తీసిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు కానీ ఈ ఇన్స్పెక్షన్ బే ఏదైతుందో వీళ్ళు వర్క్ చేస్తారన్నమాట. సో వచ్చాము చెక్ చేసుకొని దీంట్లో ఏం ప్రాబ్లమ్ ఉందని రాసుకోవడం చేసుకోవడం, దీని తర్వాత వెళ్ళేటప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉంది రెక్టిఫై అయిందా చెక్ చేసుకొని పంపించే వాళ్ళని ఇన్స్పెక్షన్ బే అంటారు. ఓకే, అండ్ 18th వచ్చి లాస్ట్ ఫైనల్ ఇన్స్పెక్షన్ అయిపోయినాక ఏముంటుంది నెక్స్ట్ క్యాష్ కౌంటర్. ఇక ఎందుకంటే కంపల్సరీ మనీ పే చేయాలి పంపారు కాబట్టి ఫస్ట్ క్యాష్ కౌంటర్కి వెళ్ళేసి మళ్ళీ క్యాష్ కౌంటర్లో ఏదైతే అమౌంట్ ఉందో లేకపోతే సర్వీస్ ఆఫర్స్ కానీ లేకపోతే ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి కదా, ఫస్ట్ 3 సర్వీసెస్ కానీ ఇవన్నీ ఏదైతుందో దానికి సంబంధించిన మొత్తం క్యాష్ కౌంటర్లో చూసుకొని వాళ్ళు క్యాష్ డిపాజిట్ చేసినాక వెళ్తామంట. తర్వాత వచ్చేసి 19th వన్ వచ్చేసేమో మళ్ళీ ఫైనల్గా సెక్యూరిటీ ఏమంటారు, సెక్యూరిటీది ఉంటుంది కదా, మళ్ళీ రీచెక్ అంటే పాస్ క్యాష్ కౌంటర్లో క్యాష్ కట్టేసిరా లేదు వన్ వెహికల్ వర్క్ అయిపోయిందా అని మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారన్నమాట, వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని పంపిస్తారన్నమాట. ఓకే, అండ్ 20 వచ్చేసేసి నెక్స్ట్ అని చెప్తున్నా అంటే కస్టమర్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఒక 2 to 3 days తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పేసి కస్టమర్ కేర్ రూమ్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాల్ చేసి అడుగుతారు, సార్ మరి ఇట్లా సర్వీస్ చేయించుకున్న 7 days అవుతుంది కదా, లేకపోతే 3 days or 2 days యాక్చువల్ 1 week తర్వాతనే కాల్ చేస్తారు. సో అట్లా కాల్ చేసి అడుగుతారు ఫీడ్బ్యాక్ ఎట్లుంది ఏంటి, దీని గురించి ఏం ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాబ్లం వస్తే మళ్ళీ తీసుకురండి సార్ చేపిస్తాం, లేకపోతే ఏదో ఒకటి దానికి సంబంధించిన వర్క్ అవుతుందో దాన్ని మాట్లాడి దాని గురించి రెక్టిఫై చేసి దాని ఫీడ్బ్యాక్
3 స్టార్ 2 స్టార్ 1 స్టార్ ఏదన్నా వాట్ ఎవర్ అండి. సో ఎందుకని 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు, ఎందుకని 3 డేస్ ఇవి కూడా అడుగుతారు అనమాట. సో అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ మెకానిక్ది వర్క్ మంచిగా లేదు, లేకపోతే సర్వీస్ బాగాలేదు, లేకపోతే ఎవరి మీద కంప్లైంట్స్ వాట్ ఎవర్ ఉండడం అవన్నీ జరుగుతుంటాయి దాంట్లో. దాని తర్వాత ఫైనల్గా వచ్చేది 20 రీరిపేర్ రూమ్. రీరిపేర్ రూమ్ ఎందుకంటే ఇప్పుడు మనం సర్వీస్ చేసుకుని వెళ్ళిపోయినాం, 2 డేస్ అయింది, అది కొత్తగా ఒక పార్ట్ వేయించుకున్నాం, మళ్ళీ ఓన్ బ్రేక్ అయిపోయింది, లేకపోతే లైట్ రావట్లేదు, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. బికాస్ ఆల్రెడీ అన్ని పే చేసి అన్ని చేసినాక మళ్ళీ 2 డేస్ ఖరాబ్ అయితే ఎవరికైనా బాధ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ రీరిపేర్ రూమ్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో కంపల్సరీ మళ్ళీ తీసుకెళ్ళి రండి సార్, అక్కడ ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్టే చేస్తారు. ఫ్రీ రిపేర్ అంటే అక్కడ ఒక చేసి పంపిస్తారు అనమాట. సో ఆల్రెడీ ఇంజన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, ఏసీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, పెయింట్ బూత్ డిపార్ట్మెంట్ చెప్పేసి ఇంకా చాలా చాలా ఉంటాయి. సో నేను ఓన్లీ మెయిన్ ఏవైతే ఇంపార్టెంట్ అవి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది గైస్, ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే షోరూమ్ సర్వీస్ సెంటర్ వెళ్ళినప్పుడు కానీ సో ప్రాసెస్ ఎలా ఉంటాయంటే ఇట్లా మొత్తం డిజైన్ చేసి క్లియర్ ఉంటాయి. దేని డిపార్ట్మెంట్ దేని పక్కన ఉండాలి, దేని తర్వాత ఏది వర్క్ జరగాలి, ఎలా వర్క్ జరగాలి, ప్రాసెస్ ఇట్లా ఉంటుంది ఏంటి ఇవన్నీ తెలుసుకోండి. ఓకే, సో గైస్ హోప్ యూ లవ్ దిస్ వీడియో. సో ఇంకా ఎన్నెన్నో వీడియోస్ ఇలాంటి చేయాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కార్డ్స్ కానీ, కార్డ్స్ పార్ట్స్ గురించి కానీ, లేకపోతే ఏ కార్ గురించి రివ్యూ కానీ, లేకపోతే ఏదైనా మీకు డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ అది ఆ వీడియో పైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, సో ఫ్రెండ్స్ నాకున్న నాలెడ్జ్ తోటి నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మళ్ళీ కొంతమంది పీపుల్ హాఫ్ నాలెడ్జ్ అని, లేకపోతే అంటే నేను కూడా వర్క్ చేసిన సర్వీస్ సెంటర్లో నేను జాబ్ చేసుకునే వాళ్ళు అన్నీ చేసిన, నేను కూడా స్టడీ చేస్తే మెకానిక్ నేర్చుకొని ఎలా అసలు మెకానిక్లోకి జాయిన్ అయినా నా ఒక స్టోరీ మొత్తం నేను షార్ట్లోనే చెప్తాను. దాన్ని కూడా ఇంకో వీడియో చేస్తాను అనమాట. సో నా మెకానిక్ లైఫ్ అలా ఎట్లా వచ్చింది ఏంటి అనేది. ఓకే, సో ప్లీజ్ గాయ్స్ సపోర్ట్, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.